నెక్స్ట్ బెడ్షీట్లు కూడా సరిగ్గా ఒక్కోసారి ఉండట్లేదని చెప్పి రోగులు బాధపడుతున్నారు. ఖచ్చితంగా అండి ఈ ఇష్యూస్ ఏమైతే వచ్చినాయో ఖచ్చితంగా విల్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఇప్పటివరకు మేము ఫిజికల్గా ఇక్కడ సూపరింటెండెంట్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు ఈజ్ ఆల్సో వెరీ కీన్ అబౌట్ ఇట్. ఎందుకంటే రెగ్యులర్గా ఈ చుట్టుపక్కనే ఉంటారు కాబట్టి తరచూ వారు విజిట్ చేస్తూ ఉన్నారు. ఎనీథింగ్ ఇన్ సచ్ ఏదైనా స్పెసిఫిక్గా ఉంటే డెఫినెట్గా విల్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ విల్ వర్క్ ఆన్ ఇట్ అండి. ఇప్పటివరకు అయితే మేము కూడా చూసాము అండ్ వీఆర్ మేకింగ్ షూర్ దట్ డస్ట్బిన్స్ అన్నీ కూడా మేము కూడా ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇంకా కూడా వాటిని క్లోజ్డ్ డస్ట్బిన్స్ వాడితే ఇంకా బాగుంటుందని కూడా ఇప్పుడే చాలా ఇవ్వడం జరిగింది అండ్ ఫర్ షూర్ తొందరలో వాళ్ళు కూడా అది సెట్ చేసుకుంటారు. మేడం ఈ హాస్పిటల్ కొన్నేళ్ళ నుంచి ఎంఆర్ఐ మిషన్ ఇక్కడ అందుబాటులో లేదు, కొత్తది తీసుకొస్తామన్నారు, ఇంకా రాలేదు. అది తొందరలో ఏర్పాటు చేస్తున్నాము. ఎంఆర్ఐ మిషన్, సిటీ స్కాన్ మిషన్ ఏదైతే ఉందో మా నోటీస్లో ఉంది. దానికోసం తొందరలో ఆ మిషన్స్ కూడా పంపించి ఇబ్బంది లేకుండా చేస్తాం. క్యాజువాలిటీకి వచ్చి ఎమర్జెన్సీ పేషెంట్కి సిటీ స్కాన్ అక్కడ చేస్తారు. దానికి ఇప్పుడు ఎమర్జెన్సీ పేషెంట్లు చేయాలంటే సూపరింటెండెంట్ గారు సంతకం ఉంటే కానీ చేయడు అన్నది అది కొంచెం రోగులకు సఫరింగ్ సంబంధించిన ఎమర్జెన్సీ కేసులో వాళ్ళే తీసుకుంటారు. అది ఒకసారి అడ్రస్ సూపరింటెండెంట్ అందుబాటులో ఉండకపోతే అడ్రస్ చేస్తామని అడ్రస్ మీ టైమింగ్స్ ఏంటి? 9 to 4. ఆ తర్వాత ఎవరు వస్తున్నారు? స్టాఫ్ నర్స్ ఉంటారు మేడం. వేరే వస్తారు. ఇంకోరు లేరా? సబ్స్టిట్యూట్ లేరా? డాక్టర్ లేరు, డెప్యుటేషన్ చేశారా? 24 చేశారు ఏ విధంగా కోవిడ్ వచ్చింది ఏమండి కోవిడ్ ఎప్పుడు వచ్చింది? కోవిడ్ ఎప్పుడైంది? ఎక్కడ వ్యాక్సిన్స్ స్టార్ట్ చేస్తున్నా. పాత స్టాక్స్ ఏం లేవు కమ్మా, మెడిసిన్స్ అన్ని కొత్తయే కదా. ఏమన్నా ప్రధాన సమస్య మీకు సమస్య ఏంటి? అసలు చూడట్లేదు బాగా చూస్తారు మేడం. 24 hours ఉంటలేదు మేడం. ఇక్కడ ఎవరైనా అర్జెంట్గా ఎవరైనా పేషెంట్ వచ్చినా కానీ ఇక్కడ వీళ్ళు సకాలంలో లేకపోతే వేరే వెళ్ళడానికి వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ చేస్తున్నాడా? ఏ టైం చేస్తున్నాడు? ఏ టైమా వస్తాడా? రెగ్యులర్గా వస్తాడా? టైమింగ్స్ ఆయన ఇష్టం వస్తే ఎప్పుడు వచ్చినప్పుడు వస్తాడు మేడం. కనీసం ఊళ్ళో గ్రామ సర్పంచ్ అని కూడా ఇల్లు లేకుండా కనీసం పిలిపించుకొని ఏదైనా కార్యక్రమం కానీ చెప్పే ధోరణి మేడం గారు. హాస్పిటల్కి రావాలంటేనే భయం వేసిన పరిస్థితి మేడం గారు. ఒక పేషెంట్ కూడా ఎక్కడ పేషెంట్ కూడా ఇవ్వలేదు. మామూలుగా ఇది కాదు మేడం. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి హాస్పిటల్ కార్యకలాపాల కన్నా ఈ వ్యాపారం ఎక్కడో ఎక్కువగా ఉంది. అది కూడా లైంగిక వేధింపులు, ప్రయాణికి పనిచేయకపోవటం ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంది. దీనికి ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో ఇద్దరు డాక్టర్లు గురించి ఒక ఆయనేమో డిప్యూటేషన్ వేశారు నాగల. అట్లే మనకు కూడా ఇద్దరు డాక్టర్లు ఫస్ట్ అయితే కొంతమంది ఈ దగ్గర మా దగ్గర లేదని అన్నారండి. చెప్పారు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఊరోళ్ళందరూ చెప్పారు. మన విలేజెస్ కి చుట్టుపక్కల వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ డాక్టర్స్ ని స్ట్రెంథెన్ చేద్దాము. మీరు ఇచ్చిన మేరకు మా కమిషనర్ గారు మీరు ఇమీడియట్లీ సస్పెండ్. మీకు మీ మీద వచ్చిన కంప్లైంట్స్ కి మీరు చేస్తున్న దానికి యూ డిజర్వ్ సస్పెన్షన్. వీఆర్ సస్పెండ్. ఈయన సస్పెండ్ చేస్తున్నాము. ఊరోళ్ళ ఇబ్బంది
గ్రామస్తులందరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏదైతే క్వారీలు ఉన్నాయో సడన్గా ఇక్కడ ఇబ్బందులు వచ్చి ప్రైమరీ కేర్కి ఏదైతే వస్తున్నారో ఇంకా కూడా దీన్ని స్ట్రెంథెన్ చేస్తాము. ఇంకా దీని మెయింటెనెన్స్ కూడా పెంచుతాము. ఇక్కడ గవర్నమెంట్లో మీకు ప్రైవేట్ హాస్పిటల్ కన్నా బాగా చూస్తారు. ఇక్కడ చూస్తే మందులు కానీ ఇవన్నీ కానీ ఎంతంటే అంత ఖర్చు చేసి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా రాజీ పడకుండా మనకు చాలా వీటి మీద బాగా ఖర్చు చేస్తున్నారు. దానికోసం మేము అధికారులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు నాతో పాటు అధికారులు కూడా వచ్చారు, వాళ్ళు కూడా సమస్య తెలుసుకున్నారు. కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని ఉచితంగా మీకు అందించడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ముఖ్యమంత్రి గారి లక్ష్యం కోసమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేయాలి, మేము పనిచేస్తున్నాము. కాబట్టి ఈ ఇబ్బందులు ఎప్పుడు తలెత్తకుండా ఇంకా ముందు ఏదైనా వచ్చినా కూడా మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, ముఖ్యమంత్రి గారు చేసే మంచి మీకు అందాలి. ఏదైనా